చంద్రమంగిపల్లి గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు. ఈ నెల అనగా జనవరి 29 బేస్తవారం రోజున భీష్మ ఏకాదశి సందర్భంగా మన గంగపుత్ర బంధువులందరూ ప్రతి గ్రామ గంగపుత్ర సంఘంలో, మండల జిల్లా కేంద్రాల్లో, నగర గంగపుత్ర సంఘాల్లో భీష్మ ఏకాదశి వేడుకలు చేసుకోవాలని గంగపుత్ర చైతన్య సమితి తరఫున పిలుపునిస్తున్నాం. భీష్ముడు మన గంగమ్మ తల్లి తనయుడు, మహాభారతంలో మూలపురుషుడు, మన జాతికి ఐకాన్గా ఉన్నటువంటి భీష్ముడు సంబంధించిన వేడుకలు మనం చేసుకోవడం ద్వారా మన జాతి ఖ్యాతిని పెంచుకున్న వాళ్ళమైతాం. అతని యొక్క భీష్ముడి యొక్క విశిష్టత, అతని బ్రహ్మచర్యత్వము, అతను ఉన్నటువంటి తీరు, నాన్నకిచ్చిన మాట కోసము ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్నటువంటి తీరు అన్నీ కూడా మనం ఆచరించదగాయి. కాబట్టి మన జాతి ఖ్యాతిని పెంచుకోవాలంటే అటువంటి మహనీయుని యొక్క భీష్మ ఏకాదశి వేడుకల్ని ఖచ్చితంగా ప్రతి గంగపుత్ర సంఘం భవనాల్లో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. జై గంగపుత్ర. శ్రీహరి, నేను ప్రదేశ్ గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈరోజు మీతో మనవి చేయనది ఏమనగా, యావత్ దేశంలో ఉన్న గంగపుత్రులు, ముఖ్యంగా మన తెలంగాణ ఉన్న గంగపుత్రులతో మనవి చేయనది ఏంటంటే, రేపు 28వ తారీఖు మన భీష్ముని జయంతి. గంగమాత మన ఆరాధ్య దైవం. భీష్ముడు మనకు మార్గదర్శి, మన కుల బంధువు. కాబట్టి ఆయన సగౌరవంగా గౌరవించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి నేను యావత్ కుల సంఘాలకు మరియు ఫిషరీ సొసైటీ వాళ్ళందరూ కూడా మనవి చేస్తున్నాను ఏంటంటే, తప్పకుండా మీరు భీష్ముని ఫోటో పెట్టేసేసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించవలసిందిగా రేపు మీ అందరినీ కోరుతున్నాను. రేపు మీ ఉదయం నుండి సాయంత్రం వరకు ఎప్పుడన్నా చేసుకోవచ్చు. టైము ఫిక్స్డ్ అంటే ఏం లేదు. కాబట్టి మరొకసారి మీ అందరితో మనవి చేస్తున్నాను ఏంటంటే, మనమందరూ మన ఐక్యత చాటుకోవడానికి మీరందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా మీ అందరితో మనం. జై గంగపుత్ర, జై జై గంగపుత్ర.